महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మనం చూస్తే కనుక ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. సో ఈ అక్టోబర్ 2న వచ్చి విజయదశమి మెయిన్ ఈవెంట్స్ ఫస్ట్ మనం చూద్దాం. అక్టోబర్ 2 విజయదశమి, 9వ తారీఖు అట్లద్ద, 19 మాస శివరాత్రి, 19 మాస శివరాత్రి అండ్ 19వ తారీఖు నరక చతుర్దశి కూడా ఉంది అండ్ ధనలక్ష్మి వ్రతం. అలాగే 20వ తారీఖు దీపావళి, అందరికీ నచ్చిన మెచ్చిన పండుగ, దీపావళి వరుస దీపావళి పండుగ. సో 25 నాగుల చవితి, అలాగే నాగపంచమి కూడా. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్ అక్టోబర్ మాసంలో ఇవి ఉన్నాయి. ఇంకా మనం ప్లానెటరీ ట్రాన్సిట్ విషయానికి వస్తే కనుక మాసగ్రహాలతో పాటుగా ద బిగ్ ప్లానెట్, లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు కూడా మారుతున్నాడు. అంటే డెఫినెట్గా ఈ సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 3-4 వారాల నుంచి చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పుల్ని బేస్ చేసుకుని దానికి అనుగుణంగా మనకి ఇక్కడ మేజర్గా అక్టోబర్లో కూడా మేజర్ మనకి చాలా వరకు కూడా గ్రహాలు, అంటే ఇక్కడ బుధుడు, శుక్రుడు, రవి, అలాగే కుజుడు, మాసగ్రహాలతో పాటు గురుడు మారుతుండటం, సో మచ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్ చేంజెస్ వల్ల మనకు కూడా మనం చేసే పనుల్లో చాలా వరకు కూడా కదలికలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏ రాశి వాళ్ళకి సంబంధించి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మనం చెప్పుకుందాం. సో అక్టోబర్ 3వ తారీఖు వరకు బుధుడు తులారాశిలో అక్కడి నుంచి సంచారంలో ఉంటారు. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 8వ తారీఖు నుంచి ఇక్కడ శుక్రుడు కన్యారాశిలో వస్తూ ఉన్నారు. అలాగే 17వ తారీఖున రవి తులారాశిలో వస్తున్నారు. గురుడు అక్టోబర్ 19 చెప్పా, గురుడు అతిచారం ఆల్రెడీ వీడియో చేసాం మనం. అక్టోబర్ 19న గురుడు అతిచారంతో కర్కాటకంలోకి ఉచ్చ స్థితిలోకి వచ్చేస్తున్నారు. బుధుడు అక్టోబర్ 24న వృశ్చికంలోకి వస్తారు. అలాగే 27వ తారీఖు మళ్ళీ ఇక్కడ కుజుడు కూడా, అప్పటి వరకు కుజుడు ఇక్కడ మనకి తులారాశిలో ఉన్న కుజుడు 27 నుంచి వృశ్చికంలోకి వస్తూ ఉన్నారు. సో ఈ విధంగా బుధ, శుక్ర, రవి, గురు, కుజులతో పాటు బుధుడు కూడా, ఇలా మొత్తంగా 5 గ్రహాల యొక్క ప్లానటరీ చేంజ్ ఉంది. సో దీని ఆధారంగా ద్వాదశ రాశుల వరకు సంబంధించి ఎలాంటి చేంజెస్ ఉండొచ్చు, ఏంటి, ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు అనేది చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. సో తులారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో బుధుడు, షష్టమంలో శని, లాభంలో కేతువు, అలాగే తేనెలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దీనిలో మేజర్గా ఏ గ్రహం ఎప్పుడు యోగిస్తుంది ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా యోగిస్తున్న గ్రహాలు వచ్చి శని, కేతువు. షష్టమ స్థానంలో శని సంచారం, అలాగే లాభస్థానంలో కూడా కేతు యొక్క సంచారం, 2 లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అయితే చక్కగా యోగిస్తూ ఉన్నాయి. మేజర్గా ఈ అక్టోబర్ మాసంలో ఈ రాశి వాళ్ళకి రాశ్యాధిపతిన శుక్రుడే 1000 స్థానంలో ఉంటూ ఉన్నారు. రాశ్యాధిపతిని శుక్రుడే 1000 స్థానంలో ఉండటం ఈ రాశి వాళ్ళకి సంబంధించి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కానీ, అలాగే చాలా వరకు కూడా కొంచెం హెక్టిక్ వర్క్ కానీ, హెక్టిక్ స్ట్రెస్ కానీ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకు అనిపిస్తూ ఉంది. ఈ రాశికి రాశ్యాధిపతి పైగా శుక్ర భగవానుడు రవితో కలిసి ఇక్కడ కంజంక్షన్, యుతితో రవి శుక్రులు ఇద్దరూ కూడా 17వ తారీఖు వరకు కూడా మొదటి 2 వారాలు కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి 1000 స్థానాలు ఉంటా ఉన్నారు. వచ్చిన ప్రాఫిట్ ఎక్స్పెండిచర్ కింద కన్వర్ట్ అవడం కావచ్చు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, కొన్నిసార్లు ఈ రాశి వాళ్ళకి సంబంధించి రవి శుక్రుల యొక్క యూత్ ఇక్కడ ఏదైతే 1000 స్థానంలో మెయిన్గా జరుగుతూ ఉందో మీ నెట్వర్క్ సర్కిల్స్లో, మీ ఫ్రెండ్ సర్కిల్స్లో అండ్ చాలా వరకు కూడా మీ క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళతో కొన్నిసార్లు కొన్ని హిడెన్ ఫైట్స్ ఇక్కడ బయటపడకుండా మీకు మీ ఫ్రెండ్స్కి కానీ, మీకు మీ నెట్వర్క్ సర్కిల్ కానీ ఏదైనా టీంలో చేస్తే మీకు ఆ టీంలో ఉన్న వాళ్ళకి కానీ, ఆ టీంలో మెయిన్గా రవి ఇక్కడ
కార్క్ ఆఫ్ సమ్ ఇన్ఫ్లుయెన్స్, అంటే బాస్ కావచ్చు, ఇమీడియట్ హెడ్ కావచ్చు, కొంచెం టీమ్ లీడర్ కావచ్చు, ఈ రోల్లో ఉన్న వాళ్ళతో. సో ఈ రోల్లో ఉన్న వాళ్ళతో కొంచెం వరకు హెక్టిక్ స్ట్రెస్తో పాటుగా ఈ రకమైన అపోజిషన్ అనేది తులారాశి వాళ్ళకి ఏర్పడతా ఉంది. అంటే ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. ఫైనాన్షియల్ వైజ్గా ఈ తులారాశికి మనం చూసినట్టయితే కనుక మేజర్గా అక్టోబర్ 27వ తారీఖు వరకు కూడా కుజుడు ఇక్కడ తులారాశిలో ఉంటారు. సో మెయిన్ ఆర్థిక పరమైన విషయాల్లో ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక సో ఇక్కడ గురువు గారి యొక్క సంచారం కూడా అతిచారంలో దశమ స్థానంలోకి మారుతూ ఉంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు అనేవి తులారాశి వాళ్ళకి ఆర్థిక పరమైన విషయాల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో మేజర్గా అక్టోబర్ 19 తర్వాత గురుడి అతిచారం, గురుడు ఇక్కడ దశమ స్థానంలోకి రావటం, ఉచ్చస్థితిలోకి, పైగా ఈ రాశికి సంబంధించి మనం మేజర్గా చూసినట్టయితే వృత్తిపరమైన విషయాల్లో మీకు ఎలా ఉంది, అక్టోబర్ 19 నుంచి చివరి 3-4 వారాల్లో ఎలా ఉంటుంది అనేది చాలా 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 ఈ రాశి వారికి ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఈ తులారాశి వాళ్ళకి సంబంధించి సంతానపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం, ఎడ్యుకేషన్ పరంగా కానీ సంతానపరమైన విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి లోన్స్ తీసుకుని ఇన్వెస్ట్ చేయటం, ఏవో లోన్ యాప్లో ఏవో ఉంటాయి చూసారా. సో ఇవన్నీ కూడా ఈ రవిశనుల యొక్క సంసప్తంలో పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా వాటి వల్ల ఎక్కువగా మీకు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ జరిగే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయంలో కేర్ తీసుకోండి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ ఆఫ్ వ్యూలో కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రాశి వాళ్ళకి మేజర్గా ఏంటంటే రవి, కుజ, బుధులు అక్టోబర్ 17వ తారీఖు నుంచి కూడా అక్టోబర్ 27వ తారీఖు వరకు మేజర్గా ఈ 10 రోజులు కూడా రవి, కుజ, బుధుల యొక్క యుతి రాశిలో ఉంటుంది. రాశిలో రవి నీచిలో ఉంటాడు, కుజుడు అండ్ బుధుడు ఈ షార్ట్ టెంపర్ అండ్ ఫైరీ నేచర్ ఉన్న ప్లానెట్స్ వల్ల బాడీలో హీట్ పెరగడం కావచ్చు, ఊరికే ఆవేశం రావడం కావచ్చు, షార్ట్ టెంపర్ పెరగడం కావచ్చు, పవర్ స్ట్రగుల్ అనేది ఎక్కువగా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో అది మీ అసోసియేట్స్ ఎవరైతే మీ జాబ్లో మీ అసోసియేట్స్ కావచ్చు, బాసెస్ కావచ్చు, వాళ్ళతో పవర్ స్ట్రగుల్ అనేది రవి కుజుల యొక్క రాశి సంచారం వల్ల మేజర్గా ఈ తులారాశి వాళ్ళకి అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 27 వరకు ఈ 10 రోజులు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆ విషయంలో కేర్ తీసుకోండి. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక మేజర్గా సో ఇక్కడ శుక్రుని యొక్క సంచారం మాత్రం చాలా వరకు వ్యయ స్థానంలో జరుగుతూ ఉంది కాబట్టి, రాష్ట్రాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి డొనేషన్స్ ఆర్ స్పిరిచువాలిటీ ఎక్కువ ఐసోలేటెడ్గా ఉండడానికి ట్రై చేయటం, నెగిటివ్ అయితే ఏదో విషయంలో మీరు ఐసోలేటెడ్ అయిపోవడం, అదే పాజిటివ్ అయితే మనమే మెడిటేషన్ చేసుకుంటూ ఐసోలేషన్లో ఉండటం, ధ్యానం చేయటం, స్పిరిచువల్గా ఉండటం చాలా మంచిది. సో ఈ రాశి వాళ్ళకి ఈ రవి, కుజ, బుధుల యొక్క సంచారం ఏదైతే అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 27 వరకు మనకి 10 రోజులు కనిపిస్తూ ఉందో, ఈ రాశిలో మరి ఇన్ని గ్రహాల యొక్క ఇతుంది సో మచ్ ఆఫ్ ఒక రకమైన అగ్రెసివ్నెస్, ఆవేశంతో పాటు ఏంటో ఆలోచనలో సరైన క్లారిటీ లేకపోయినా అలాంటిది ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అంటే వీటన్నిటికీ మనం చేయలేం కాబట్టి ఇక్కడ మేజర్గా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి సంబంధించి మీ రాశ్యాధిపతికి బలం పెంచుకోవడం, శుక్రుడికి హిమకుంద మణాలాభం చదువుకుంటూ శుక్ర బలాన్ని పెంచుకోవడం, నీచులో రవి ఉన్నారు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా ఇంపాక్ట్ అయినా, ఉద్యోగానికి సంబంధించి ఏమైనా ఇంపాక్ట్ అయితే కనుక కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ ఆదివారం దానం ఇచ్చుకుంటూ వెళ్ళడం మంచిది. మ్యారిటల్ లైఫ్ పరంగా కానీ బిజినెస్ ఆర్ ఫ్యామిలీ పరంగా ఏమన్నా ఇబ్బందులు వస్తే కనుక ఇన్ కేస్ దానికి ధరణి గర్భ సంభూతం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది. సో ఇక్కడ బుధుడి వల్ల చాలా వరకు కూడా ఈ రాశికి హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కానీ, అలాగే ఫారెన్ ట్రావెల్స్ గురించి చూసుకునే వాళ్ళకి కానీ ఇక్కడ ఈ బుధ కుజుల యొక్క యుతి కొంచెం అపోజిషన్గా ఉంటుంది.
అంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం కానీ తులారాశి వాళ్ళకి ఈ యొక్క మాసం చాలా మంచిది. సో వీటిల్లో మెయిన్గా మనకి మరి 1000 స్థానంలో ఉన్న శుక్రుడు వల్ల ఎనర్జీ లాస్ ఎప్పుడు ఉండొచ్చు, రవి కుజ బుధులు రాశిలో ఉండడం వల్ల షార్ట్ టెంపర్ కానీ అగ్రెసివ్నెస్ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఏర్పడచ్చు, గురుడు అతిచారంతో దశమంలోకి రావడం వల్ల జాబ్ చేంజెస్, జాబ్లో మార్పులు చేర్పులు లాంటివి ఎప్పుడు రావచ్చు. ఇవన్నీ వీక్లీ ఫాలో అవుతుంటే ఆ వీక్లీ రాశి ఫలాల్లో పర్టికులర్ ఆ వీక్ ఆ డేట్ని బట్టి మనం చెప్పచ్చు. సో కాబట్టి ఇలాగా వీక్లీ కూడా ఫాలో అయితే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.